ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు శనివారం, 7 దీపారాధన అయ్యిందండి. నిత్య పూజ చేసుకునేటప్పుడు రోజుని బట్టి దేవుడు తెలుసుకోవడమే. చక్కగా రోజు దీపారాధన చేసుకుంటానికి అందరికీ వీలవ్వదులేండి. అందరూ చేసుకోండి, చేసుకుంటే మంచిది, చేసుకోకపోతే చెడ్డది, అలాంటివి నేను చెప్పనండి. ఎందుకంటే ఇంటి నిండా పిల్లలుండి, అదేనండి పిల్లలు భార్యాభర్తలు ఉండి అని స్కూల్కి పంపుకోవటం, భర్త బయటికి వెళ్ళటం, అవసరమైతే ఆవిడ కూడా జాబ్కి వెళ్ళటం, అన్ని రకాలు ఉంటూ ఉంటాయి. అలాంటి వారిని ఇలాగే చెయ్యాలి అంటే అది సాధ్యం అవ్వదు. ఎందుకంటే వారు సంసారంలో చేసే ఆ బాధ్యతే గొప్ప పూజ అని నేను అంటాను. అయితే ఈరోజు శనివారం అండి. నేను వెంకన్న బాబు సుప్రభాతం వినిపిస్తాను మీకు. ఈ సుప్రభాతం 30 సంవత్సరాల కిందట నేర్చుకున్నాను నేను. ఇప్పుడు కూడా నాకు చదువు అవగాహన లేదండి, చదువుకోలేదు, ఆ ఒత్తులయ్యి తెలియదు. పిల్లలు పోటీ పడి నేర్చుకుంటున్నారు, పెద్ద పిల్లలేండి, డిగ్రీ పిల్లలే. అయితే అది విని నేను నేర్చుకోవడం అయితే జరిగింది. అదే అప్పటి నుంచి నేను పూజ చేసుకున్నప్పుడు ఇలా శనివారం గుర్తుకొచ్చినప్పుడు ఆ సుప్రభాతం నోట్లోకి వచ్చేస్తూ ఉంటుంది, పలికేసుకుంటూ ఉంటాను. ఈరోజు మరి వెంకటేశ్వర సుప్రభాతం 2 లైన్లేనండి మీకు వినిపించాలని నా సంకల్పం. ఇందులో తప్పులుంటే క్షమించండి మీ అమ్మ అనుకుని, అందుకే చెబుతున్నాను. నేను చదువుకున్నది కాదు, రాసుకుని చెప్పేది కాదు, ఎప్పుడో 30 సంవత్సరాల కిందట నేర్చుకున్నది. మరి ఈరోజైతే ఆ 2 లైన్లు మీకు వినిపిస్తానండి. ఓం కౌసల్య సుప్రద రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉష్టిస్తనరసార్జున కర్తవ్యం దైవమానికం ఉష్టిస్త గోవింద ఉష్టిస్త గరుడగ్యద ఉష్టిస్త కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు మాతా సమస్త జగతాం మధుకైటభారే పృచ్ఛో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీసామినే చితజనప్రయదానశీలే శ్రీవేంకటేశ్వర దయతే తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖచంద్రమండలే విధిశంకరాన్దివనితాపి రక్షితే శ్రీవేంకటేశ్వర దయతే దయానిదే. ఏడుకొండలవాడ. ఇందులో తప్పులుంటే మాత్రం క్షమించండి, నాకు వచ్చింది ఇదేనండి. అలానే మరి శివుడి గురించి కూడా నేను నేర్చుకున్నానండి. బ్రహ్మమురారి సదాశివలింగం అది కూడా నేర్చుకున్నాను. అయితే మరి ఈ మధ్యకాలంలో నేర్చుకున్న చదువు జ్ఞానం వల్ల చూసి పాడగలనది, లేకపోతే ఇంకా తప్పులు వచ్చేస్తాయి. అది కొంచెం తెలుగులో ఉన్న పుస్తకాలు ఉంటాయి కదండి, అది చూసి మరి సోమవారం మరి పరమేశ్వరుడికి ఆ అష్టకం చదివి వినిపిస్తానండి. చూశారు కదా, ఇలా చేసుకుంటూ ఉంటానండి. మనం నిత్య పూజ చేసుకోవటం చాలా మనశ్శాంతిగా ఉంటుంది. అది ఎవరో పిల్లలందరూ గట్టెక్కిపోయి ఇద్దరే ఉంటారు చూసారా, లేదా ఇద్దరిలో ఒకరు వెళ్ళిపోయి ఒకరు ఉంటారు చూసారా, వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. అందరినీ మీరు ఇలాగే చేయండి అని నేను చెప్పను. ఎందుకంటే పిల్లలను చక్కబెట్టుకోవాలి, భర్తను చక్కబెట్టుకోవాలి, అవసరమైతే ఆవిడ కూడా బయటికి వెళ్ళి జాబ్ చేసేది ఉంటుంది కదా. అలాంటప్పుడు అదే పెద్ద పూజ అండి. వాళ్ళకి దేవుడు అవన్నీ వదిలి ఇలా చేయమని చెప్పలేదు. మరి బతికే దారి ఎత్తుక్కోమని చెప్పాడు కాబట్టి అదే పూజ అండి. ఇప్పుడు మాకు లాంటి వాళ్ళు ఉన్నామనుకోండి, ఇంకేముంటుంది, పొద్దుటే లెగిసి ఇలాగా చక్కగా ఇల్లు శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకుంటే అదేనండి ఆఖరకు తోవ. మరి పెద్దవాళ్ళైనా తెలియక ఇంకా ఏదోలాగా మాట్లాడి ఇంకా ఏదో తాపత్రయంగా ఉంటూ ఉంటారు చాలామంది. నేను మసిపూసి మారేడుకాయ చేసి చెప్పడం కానీ, మీకు నచ్చేటట్టు చెప్పడం కానీ, ఒకరు చూసి చెప్పడం కానీ నాకు రాదు. నేను అలా చెప్పను, ఉన్నది మాత్రం చెబుతాను. ఒక్కొక్కరు అంటారండి, అలాగేదో మాకున్న ఏదో నేను చెప్పేస్తున్నాను ఏదో అని, నేను ఇలా చెప్పేయడం వల్ల అందరికీ ఏదో తెలిసిపోతుందన్న ఫీలింగ్తో ఉంటూ ఉంటారు. ఇంట్లో వాళ్ళైనా కొంచెం బయట వాళ్ళు తెలిసిన వాళ్ళైనా. కాదండి, అందరి సమస్య ఒకలాగే ఉంటుంది, కానీ వేరవుతుందేమో, కానీ సమస్య ఒకటేనని నేను చెబుతాను. తెలిసింది చెప్పాలి, వినకపోతే వారిష్టం, విన్నవారికి మాత్రం చెప్పాలి. విని పాటించలేదంటాం తప్పు. తెలిసింది మాత్రం చెప్పేమనుకో, ఈ రోజాలు పాటించలేకపోవచ్చు, రేపు పొద్దుట అది అవసరం పడుతుంది, వాళ్ళు వింటారు, విని గుర్తుంటుంది, వాళ్ళు పాటిస్తారు.
తప్పు లేదు. మంచి మాట చెప్పే తీరాలి, చెడు మాట గమ్ముని చెప్పకూడదు, మంచి మాట గమ్ముని చెప్పాలి అన్నది పెద్దలు కూడా చెప్పారు. చక్కగా మరి అలా ఆ ఉద్దేశంతో పెద్దల దగ్గర మెలుగున మూల, వయసు కూడా పెద్దది మూల తెలిసిన మాటలు మీకు నేను ఇలా చెబుతూ ఉంటానండి. నేను ఇన్ని వీడియోలు చేశాను అంటే ఏది ఎలాగ మాట్లాడినా అనేది మీరు చెప్తే తెలుస్తుంది. ఏది కూడా మరి దాంట్లో ఎవరిదో ఇని కానీ మీకు నచ్చేటట్టని కానీ ఉండదండి. వంటలు కానీ ఇలా చెప్పేవి కానీ నా వీడియోలు చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎవరికైనా ఇలా చెప్పి అందరికీ నచ్చకపోవచ్చు, కానీ ఇందులో అంతర్యామి ఉంటుందండి. పెద్దవాళ్ళు పూర్వం ఏం చేశారో ఉంటుందండి. పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటే ఎప్పటికోకప్పుడు ఉపయోగపడుతుందని నేను అంటాను. చూసారా, నచ్చిందా? మరి ఇంతేనండి, రోజు నేను ఇలానే చేసుకుంటాను. ఈరోజైతే అరటిపళ్ళు లేవండి, ఒక్కొక్కసారి మాగిపోతే తొందరగా పక్షులు పెట్టేస్తూ ఉంటాను. అలాగే మించు ఉంటాయి. ఇప్పుడు వారంలో ఒకసారి లేకపోతే లేకపోవచ్చు అన్నమాట. చక్కగా బెల్లం ఒక పెట్టానండి. పట్టి బెల్లం కూడా తీసుకొస్తూ ఉంటారు మా వారు. చక్కగా చూసారా, తినండి. అమ్మవారి పక్కన అయ్యవారు పక్కన అమ్మవారు ఉండాలి. ఎప్పుడు కూడా అలా ఉండాలంట. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.